ఆ చేతులు గుర్తుల్లో పెట్టాలి. అలాగే ఆయన యొక్క పక్కన పొడిచారు కదా, ఆ గాయం మీద కూడా నేను పెట్టాలి అని ఒక రూల్ పెట్టుకొని, ఒక ఆలోచన పెట్టుకొని తోమ ఆగిపోయాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం, తోమ ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. పునరుద్ధానం జరిగింది, నమ్మాలా? క్రైస్తవ సంఘము గొంతు తెరిచరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరణించి బ్రతికిన వారు ఎవరూ లేరు. నమ్ముతుందా? ఎందుకు? మాటను ఎవరు నమ్మరు? సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం చూపించినప్పుడే పునరుద్ధానం నిజంగా జరిగిందా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఎందుకు కనపరుచుకుంటూ ఉన్నాడంటే, పునరుద్ధానం ఇట్స్ ఎ ట్రూత్, అది సత్యం. ఏ సత్యం? 10 మంది కలిసి చెప్పే సత్యం కాదు. ఈ వంచకుడు, ఈ యేసు తన్ను తాను దేవుని కుమారుడు అని అనుకుంటున్నాడు. సత్యమే అది. జనాలందరూ చెప్పారు, న్యాయాధిపతులు సరైనది అన్నారు, రోమా ప్రభుత్వం కూడా అదే నమ్మింది. అటువంటి సత్యం కాదు. ద రిజరెక్షన్ ఇట్స్ ఎ విట్నెస్ ఆఫ్ ట్రూత్, సాక్ష్యంతో కూడిన సత్యం. దానికి సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేకుండా దేవుడు తన మాటల్ని చెప్పలేదు. అందుకనే తోమా కూడా నమ్మలేదు. ఎవరు? నేను విశ్వసించుచున్న దేవుడు ఎవరు? మాట చెప్పేవాడు కాదు, రుజువు చూపించేవాడు. అందుకనే గిద్యోను వాక్య భాగాన్ని మనం చదివాం. ఎవరు యెహోవా దేవుడు? మాటను బట్టి బలపరచడం మాత్రమే కాదు, సందేహం ఉంటే తన్ను తాను కూడా కనపరుచుకుంటాడు. 40 సంవత్సరాలు మోషే దేవునికి దూరంగా ఉన్నాడు. మాట చెబితే నమ్మలేడు, వినడు, అర్థం కాదు. మరి ఎలా మోషేకి అర్థమవుతుంది? కనపరుచుకోవాలి. తన్ను తాను కనపరుచుకుంటేనే మోషే నమ్ముతాడు. నమ్మితేనే విశ్వాసం కలుగుతుంది. నాయకుడిగా వెళ్తాడు, జనాలందరినీ తీసుకుని వస్తాడు. ఇదే తోమా కూడా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను దేవుణ్ణి ఇంత చూడాలి, ఈ రీతిగా చూడాలా, అప్పుడే నేను నమ్ముతా అని ఒక ప్రశ్నని దేవునికి ఇస్తున్నాడు. దేవుని ప్రశ్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారా? ఇంకొకరి పేరు చెప్పగలరా బైబిల్లో? దేవుణ్ణి ప్రశ్నించినటువంటి వ్యక్తి గిద్యోను. మంచిది. దేవుని వాక్యం అందరు విన్నా కొంతమందికే అది గుర్తొస్తుంది.